లాస్య నందిత యాక్సిడెంట్ కు ముందు అసలు ఏం జరిగింది, ఆమె ఎక్కడికి వెళ్లారంటే తెల్లవారుజామునే ఆమె ఎక్కడికి వెళ్లారు, లాస్య నందిత యాక్సిడెంట్ కు ముందు అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తెలంగాణలో విషాదాన్ని నింపింది. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె సదాశివపేట వెళ్లారని ఒకరు, బాసర్ నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే యాక్సిడెంట్ కు ముందు ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందిత సదాశివపేట దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్లినట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న మిస్కిన్ బాబా దర్గాకు ఆమె వెళ్లినట్లు తెలిసింది. ఈ దర్గాకు ఎమ్మెల్యే లాస్య నందిని అర్ధరాత్రి సుమారు 12:30 వచ్చిందని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం ఉదయం 3 నుండి 4 గంటల మధ్య దర్గా నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. రాత్రి వాళ్ళ అక్క వాళ్లు ముందొచ్చారు. మేడం వారు తర్వాత దర్గాకు వచ్చింది. కొబ్బరికాయలు కొట్టి దర్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు ఇక్కడే కూర్చుని ఆ తర్వాత వెళ్లిపోయారు. వచ్చిన వారిలో ఓ 4-5 ఉన్నారు అని దర్గా నిర్వాహకురాలు మీడియాతో వెల్లడించారు. ఇక యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఆమె అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఆమె అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. లాస్య నందిత యాక్సిడెంట్ కు ముందు అసలు ఏం జరిగింది, ఆమె ఎక్కడికి వెళ్లారంటే తెల్లవారుజామునే ఆమె ఎక్కడికి వెళ్లారు, లాస్య నందిత యాక్సిడెంట్ కు ముందు అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తెలంగాణలో విషాదాన్ని నింపింది. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె సదాశివపేట వెళ్లారని ఒకరు, బాసర్ నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే యాక్సిడెంట్ కు ముందు ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందిత సదాశివపేట దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్లినట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న మిస్కిన్ బాబా దర్గాకు ఆమె వెళ్లినట్లు తెలిసింది. ఈ దర్గాకు ఎమ్మెల్యే లాస్య నందిని అర్ధరాత్రి సుమారు 12:30 వచ్చిందని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం ఉదయం 3 నుండి 4 గంటల మధ్య దర్గా నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. రాత్రి వాళ్ళ అక్క వాళ్లు ముందొచ్చారు. మేడం వారు తర్వాత దర్గాకు వచ్చింది. కొబ్బరికాయలు కొట్టి దర్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు ఇక్కడే కూర్చుని ఆ తర్వాత వెళ్లిపోయారు. వచ్చిన వారిలో ఓ 4-5 ఉన్నారు అని దర్గా నిర్వాహకురాలు మీడియాతో వెల్లడించారు. ఇక యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఆమె అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఆమె అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ టీవీ.